కోట మండల టీడీపీ అధ్యక్షుడు మద్దాల సర్వోత్తం రెడ్డి ఎపిసోడ్కు తెరపడింది. మద్దాలి సర్వోత్తం రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యకర్తలతో మాట్లాడారు. ఆయన ఇటీవల కాలంలో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ ఆయన నివాసానికి రావడం, కార్యకర్తలను ఒప్పించడం, మాట్లాడడం, చిన్న చిన్న అభిప్రాయాలు ఉంటాయని వీటిని సర్దుకొని వెళ్లాలని సూచించడంతో ఆయన సర్వోత్తం రెడ్డి ఎమ్మెల్యేతో కలిసి ప్రయాణిస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. కార్యకర్తలు కూడా పోగొట్టుకోడు పార్టీ చూడండి. ఇంకెక్కడ యాక్చువల్గా నాకు సర్వోత్తం రెడ్డి గారు రాజీనామా చేసినట్టు ఫ్యాక్స్ లో నా వాట్సాప్ లో నేను కూడా లేదు. అప్పుడు నేను నిజంగా మీరు నమ్మతారో నమ్మరో హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నాను. మాటలు కూడా లేని పరిస్థితి, ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితి, చాలా ఇబ్బందులుగా ఉండే హాస్పిటల్లో. నాకైతే తెలియదు. అప్పుడు మా గన్మ్యాన్ వచ్చి అంకయ్య వచ్చి, అన్న నేను కూర్చొని ఉండా, దాంట్లో వీల్ చైర్లో కూర్చొని ఉండా, అన్న సర్వోత్తం రెడ్డి రాజీనామా ఇచ్చాడు అని. అప్పటికే బీపీ దాదాపు 170 దాకా ఉండింది. సర్వోత్తం రెడ్డి అంటేనే ఇంకా పెరిగిపోయింది బీపీ. నాకు అర్థం కాల, ఇంకా మాట్లాడలేను, గమనైపోయి ఇంకా మరుసటి రోజు మళ్ళీ నేను రంగయ్యకి పిలిచేయంగా ఫోన్ చేసి సర్వోత్తం రెడ్డికి ఒకసారి మాట్లాడి ఎందుకు ఇచ్చాడు ఏంది అంటే, అంతకుముందే నేను వచ్చి నేను పెద్దలు మా భాస్కర్ కూడా ఇక్కడికి వచ్చాము. తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయాలి సర్వోత్తం రెడ్డి. తర్వాత రాజేష్ మా తమ్ముడిని కూడా ఇక్కడికి పంపించాను, ఇంట్లో లేరని చెప్పారు. నాకు అప్పుడు అర్థం కాకుండా మళ్ళీ దాని తర్వాత మా విజయన్నకి ఫోన్ చేసి చెప్పారు. విజయన్న ఏంటంటే దశన్న కూడా చెప్పారు. అయితే మాకు కూడా తెలియదా, మాతో బాగానే మాట్లాడాడు, ఎందువల్ల చేశాడో రాజీనామా అని చెప్పారు. సరే నా ఒకసారి మాట్లాడదాం, ఏది ఎందువల్ల చేశాడో అర్థం కాని పరిస్థితి. దాన్ని పత్రికలు కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, గందరగోళంగా ప్రచారం పెట్టారు. సర్వోత్తం రెడ్డి గారు రాజీనామా ఇచ్చేశారు, ఇంకేది ఎవరుంటారు, ఎవరు తెలుగుదేశం పార్టీకి వాళ్ళ వీళ్ళ తెలుగుదేశం పార్టీకి వాళ్ళ వీళ్ళ కాదు, కార్యకర్త తెలుగుదేశం పార్టీ బలం. అది నేను తెలియజేస్తున్నాను. సునీల్ కుమార్ అనే ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ కోటలో ఎప్పుడు చిరస్థాయిగా ఉండేటువంటి కార్యక్రమం. అట్లాగే పెద్దలు జగన్మోహన్ గారు లేరు, ట్రీట్మెంట్ మీద కేరళలో ఉన్నారు, లేకపోతే అన్న కూడా రావాల్సింది. అన్నతో కూడా మాట్లాడా. తర్వాత మళ్ళీ నేను మా జలీలు, మా మోహన్ రెడ్డి, మా మధు యాదవ్, సురేష్ అందరితో కూడా మాట్లాడిన తర్వాత నేనే సర్వోత్తం రెడ్డికి మొన్న ఫోన్ చేశాను. ఏమన్నా సార్ ఈ పని, నేనేదో హాస్పిటల్లో ఉండే నాకు తెలియకుండా, నాకు తెలియదమ్మా దగ్గర మీరు హాస్పిటల్ ఉంటాను, నిజంగా నాకు తెలిస్తే నేను చేయను నేను అన్నాడు. సరే సార్, ఒకవేళ నా ద్వారా ఏదన్నా తప్పు జరగకుండా క్షమించు సార్. నేనైతే ఎప్పుడు కూడా సర్వోత్తం రెడ్డి పార్టీ ప్రెసిడెంట్ పక్కన పెడితే నా సొంతం. నేను ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటి నుంచి కోర్టులో రాజకీయం చేశానంటే సర్వోత్తం రెడ్డిలో రాజకీయం చేశాను. ఇక్కడే వచ్చా, ఇక్కడే టిఫిన్ చేశా, ఇక్కడే అన్నం తిన్నా, రాత్రిప్పుడు కూడా అన్నం తిన్నా, ఎప్పుడు వచ్చినా ఇక్కడే కూర్చొని రాజకీయం చేశాను తప్ప వేరే ఇంటికి నేను రాజకీయం చేయలే. అది మీ అందరికి కూడా తెలిసిన విషయం. ఏమన్నా సర్వోత్తం రెడ్డి నాకు ఒకరితో పనిచేశారు, నాకు మీరు అవసరం అని చెప్పేవాడు. తర్వాత అన్ని ఎలక్షన్స్ లో బ్రహ్మాండంగా చేశాడు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా బ్రహ్మాండంగా చేశాడు. స్థానిక సమస్య ఎలక్షన్ లో కూడా టౌన్ లో అయితే ముఖ్యంగా మా సర్వోత్తం రెడ్డి, మా జలీలు, మా రాధన్న, మా సురేష్, ఎంపీటీసీ మా సద్దాము, మా ముస్లిం మన మైనార్టీ పేరు శంషు ప్లస్ మా సురేష్, వీళ్ళందరూ ఆ రోజు కలిసి కూడా ఇక్కడ ఎంపీటీసీలని ముగ్గురు గెలిచినట్టే, రాధన్న కూడా గెలిచినట్టే. అంత కష్టపడి ఇక్కడ చేశారు. ఇది గెలిపించడం పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి మోహన్ రెడ్డి అన్నతో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని కూడా ఎంపీటీసీలు కూడా గెలిచాం. అంటే గెలవడం ఒక చరిత్ర. ఆ టైంలో వైఎస్ఆర్సీపీ భయభ్రాంతులు చేసి ఇబ్బంది పెట్టే టైంలో ఇక్కడ పోటీ పెట్టి గెలిపించడం కూడా చాలా తమాషా విషయం కాదు. అప్పటి నుంచి సర్వోత్తం రెడ్డి బూతుల దగ్గర కూడా నిలబడ్డాడు. అంత బాగా పార్టీకి ఎప్పుడు కూడా కమిటెడ్ గా పనిచేసినటువంటి వ్యక్తుల్లో సర్వోత్తం రెడ్డి ముఖ్యుడు ఇక్కడ. అట్లాగే ఏదైనా ఇష్యూ వచ్చినాడు మా భాస్కర్తో మేము పోయి చెప్పేవాళ్ళం. మొన్న వచ్చి ఫస్ట్ భాస్కర్ ఇంటికి వచ్చి నేను మాట్లాడొచ్చా, భాస్కర్ ఆరోగ్యం నేను ముందు మీటింగ్కే వస్తాను అని చెప్పి అన్ని విషయం చెప్పొచ్చా భాస్కర్ని. భాస్కర్ కూడా నేను మాట్లాడతాను ఎమ్మెల్యే గారు, ఇబ్బంది ఏం లేదు అని చెప్పాడు. తీరా సర్వోత్తం రెడ్డితో మాట్లాడితే నీకు నాకు ఏం లేవా, ఏదో ఆ రోజు ఆవేశంగా నువ్వు నాతో మాట్లాడలేదని చెప్పి నేను చేశానంటే, నేను హాస్పిటల్లో ఉన్నాయా 10 రోజులు హాస్పిటల్ జాయిన్ అయ్యాను. స్టార్ హాస్పిటల్లో 10 రోజులు జాయిన్ అయి ఉన్నాను.
అందువల్లే తప్ప ఇంకోటి అయితే నాకు లేదు. అంతకుముందు కూడా సర్వత్ర రెడ్డి గారి ఇంటికి కూడా పోయి వచ్చాను. ఇదే భోజనం మధ్యాహ్నం కూడా భోజనం కూడా చేసేట్లే. కాబట్టి దాన్ని గందరగోళం చేసి అధ్యక్షుడు రాజీనామా చేశాడు, కోర్టులో ఇబ్బంది అయిపోయింది అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు చాలా మంది. అంటే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, అటువంటి మనసు ఉన్న మన పార్టీలో ఉన్న అటువంటి బుద్ధులు పక్కన పెట్టుకోండి, తీసేయండి. నేనైతే అట్లాంటి మాత్రం ఉపేక్షించను, అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా. ఎవరైతే ఈ చిన్న డిస్ప్యూట్ ని పెద్ద చేశారో వాళ్ళందరూ ఎవరో నాకు తెలుసు. కాబట్టి అట్లంటే మానుకోండి. ఇది పార్టీ, ఇదే ఎవరు సొంతం కాదు. ఇది నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఏదో నన్ను చూసో ఇంకొకరిని చూసి రాలేదు. తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, అంతే తప్ప మా గొప్పతనం అయితే కాదని నేను మళ్ళీ చెప్పను. ఆయన పుణ్యాన ఆయన బొమ్మ పెట్టుకుని గెలిచిన వాళ్ళం మేము. చంద్రబాబు నాయుడు గారి బొమ్మ, లోకేష్ గారి బొమ్మ, అట్లాగే మన పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, వీరందరి సహాయ సహకారంతో మనం గెలిచాం. గెలిచిన తర్వాత కోట మండలంలో దాదాపు 3,000 పైచీలకు సర్వోత్తరుడి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక్కడ మన నాయకులందరూ కలిసి మెజార్టీ తెచ్చారు. అలాంటప్పుడు నేను సునీల్ కుమార్ గా నేను ఎవరిని కూడా, నాకు చేసిన వాళ్ళని ఎవరిని నేను ఇబ్బంది పెట్టను. సర్వోత్తరుడే కాదు, సామాన్య కార్యకర్త కూడా నా పైన బాధపడితే నాకు అటువంటి బాధ. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, నా వాళ్ళైతే తప్పు జరగదు, తప్పు జరిగినా నేను దాన్ని సరిదిద్దుకుంటా, అవసరమైతే క్షమాపణ చెప్పుకుంటా, నేను బతులాడుకుంటా. ఎందువల్లంటే నన్ను గెలిపించేసి సర్వోత్తరుని వెళ్ళిపోతే ఎందుకు అమ్ముంటాను? నేను ఇబ్బంది పెట్టను. సర్వోత్తరుడే కాదు, సామాన్య కార్యకర్త కూడా నా పైన బాధపడితే నాకు అటువంటి బాధ. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, నా వాళ్ళైతే తప్పు జరగదు, తప్పు జరిగినా నేను దాన్ని సరిదిద్దుకుంటా, అవసరమైతే క్షమాపణ చెప్పుకుంటా, నేను బతులాడుకుంటా. ఎందువల్లంటే నన్ను గెలిపించేసి సర్వోత్తరుని వెళ్ళిపోతే ఎందుకు అమ్ముంటాను? నన్ను ఎమ్మెల్యే గెలిపించాడు, గెలిపించే రాజీనామా చేస్తానంటే ఎట్టుకోవుతుంది. నేను ఏడన్నా పట్టుకొచ్చుకుంటా, దాన్ని వదలను. నేను అటు వదిలేవాడిని కాదు. అటు వదిలితే ఇంకా నా జీవితంలో పుట్టగతులు ఉన్నావు నాకు. అంటే సర్వోత్తరుడే కాదు, ప్రతి కార్యకర్త విషయంలో. కాబట్టి అటువంటి మనం వద్దు. తెలుగుదేశం పార్టీలో అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్ లో కూడా ఎట్టయితే మనం ఎమ్మెల్యే ఎలక్షన్లు చేశాము, ఎంపీటీసీ ఎలక్షన్లు చేశాము, ఎమ్మెల్సీ ఎలక్షన్లు చేశాము, ఆ విధంగా మనం కష్టపడి పనిచేసి కోట మండలంలో ఇప్పుడు అసీట్స్ ఉన్నారు మనకి. మన పెద్దవాళ్ళు దశన్న కూడా మనకు రావడం జరిగింది ఇక్కడ కోట మండలంలో. అట్లాగే పెద్దలు భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. అట్లాగే వాళ్ళతో పాటు నికరమైనటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి నికరమైన ఆత్మోద్ధారాలు ఉన్నాయి ఈ కోట మండలంలో. కాబట్టి మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. మహిళా నాయకులు కూడా బ్రహ్మాండంగా, మా సుష్మమ్మ కానీ, మా పోలమ్మ కానీ, మా సుభాషణమ్మ కానీ, వీళ్ళందరూ కూడా చాలా మంది ఇప్పుడు కూడా అప్పుడు కూడా ఇట్టే ఉండారు. అధికారం లేకపోయినా ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇట్టే పోరాడారు. ఏం భయపడే పరిస్థితే లేదు. మా కోటయ్య అయితే ఆల్రెడీ పార్టీ అధ్యక్షుడు ఇంత ముందు బ్రహ్మాండంగా పనిచేశాడు, ఇప్పుడు జిల్లా కార్యదర్శి అయినాడు. ఈ రోజు కూడా ఇంతవరకు అలిగిన దాఖలాలే. నేను చెప్తున్నా, అతను చూసి నా సంతోషం. మా కోటయ్యని నేను అలిగి అలగతను సునీల్ అన్న ఇది అది అండు, గమ్మనే ఉంటాడు ఏం చేసిన. ఆ పార్టీ చెప్తే మాత్రం తూచా తప్పకుండా ఎక్కడ అడ్డు ఇట్లా చెప్పిన మని చేసి గమనైపోతాడు. అది పార్టీ కమిట్మెంట్, సునీల్ కుమార్ మీద కమిట్మెంట్ కాదు, అది పార్టీ కమిట్మెంట్. అట్లా ఇక్కడ అందరూ ఉండాలని చెప్పి నేను కోరుతుంటూ, మళ్ళీ మా ప్రాణం ఉన్నంత వరకు సర్వోత్తరుడికి నాకు మధ్య ఎవరు కూడా వేరే విధంగా ఏం పెట్టలేరు, మమ్మల్ని విడతలేరు. అది మాత్రం నేను గ్యారంటీ చెప్పగలుగుతా. ఎందుకంటే అటువంటి ఆప్యాయత అనుబంధం మాకు ఉంది ఇక్కడ. కాబట్టి ఖచ్చితంగా మా సర్వు కానీ, మా చెల్లెలు మైనారిటీ నాయకులు బ్రహ్మాండంగా, దాని పేరు చెప్పడం వచ్చింది, రైట్ టు కరెంట్, అందరితో కలేసుకొని పనిచేసేటువంటి చెల్లెలు ఎవడ సర్వోత్తరుడి ముఖ్యమైనటువంటి ఫ్రెండ్ ఆయన కానీ, మోహన్ అన్న కానీ, మా మధు యాదవ్ కానీ, అందరూ ఆయన జిగర్లు వాళ్ళందరూ కూడా. ఇక వాళ్ళందరూ కూడా ఇంకా ఇటువంటి పరిస్థితిలో చిన్న మనస్పర్ధలు కూడా వాళ్ళ మధ్య ఉండవు. ఎట్లా చేశారో పోయినసారి ఆ విధంగానే కలిసి పనిచేయాలని కోరుకున్నా. అట్లాగే కోటలో పెద్దోళ్ళు ఉన్నారు, మా భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, మా దశన్ ఉన్నాడు, మా కోటయ్య ఉన్నాడు. మీరందరూ కూడా కలిసి మళ్ళీ ఇక్కడ పూర్వవైపు కోటలో
పూర్వవైభవం ఎప్పుడు తెలుగుదేశం పార్టీదే, అంటే రెండో మాట కూడా ఎవరున్నా ఎవరు లేకపోయినా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ పూర్వవైభవం. కాబట్టి వాళ్ళు రావాలా వీళ్ళు రావాలా, వాళ్ళు వస్తేనే వీళ్ళు వస్తేనే పరిస్థితి లేదు. అయితే నేను చెప్పేది ఒకటి ఏంటంటే అందరికీ ఈ రాజకీయాల్లో ఎప్పుడు ఒకే విధంగా ఉండవు. రాజకీయాల్లో మనం కొంతమందిని చేర్చుకోవాలా, కొంతమందిని ఆహ్వానించాలా. ఎందుకంటే స్థానిక సమస్య ఎలక్షన్ మనం గెలవాలి. ఎమ్మెల్యే ఎలక్షన్ వేరు, స్థానిక సమస్య ఎలక్షన్స్ వేరు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు చూసి ఓట్లు వేశారు 90%. కానీ స్థానిక సమస్య ఎలక్షన్స్ లో వ్యక్తి ప్రభావం చాలా ఉంటుంది, వ్యక్తి ప్రభావం. కాబట్టి కొన్ని సందర్భాల్లో అటువంటి వాళ్ళని మనం ఆహ్వానించాల్సిన పరిస్థితి కూడా పార్టీలో ఉంది. కాబట్టి మొట్టమొదటిసారిగా వాకాడులో మా మదన్న, మా విజయన్న చాలా మందిని రెడీ చేస్తున్నారు. ఈ నెలలోనే వాళ్ళ పార్టీలో ముందు షేర్ చేస్తాము. అట్లాగే మా మోహన్ అన్న కూడా కొత్తపాలెం నుంచి కూడా రెడీ చేశాడు, వాళ్ళని కూడా పార్టీలో చేర్ చేస్తాము. ఇంకెవరన్నా మీ గ్రామాల్లో అంటే మైనార్టీ మనకి ఓట్లు వచ్చిన దగ్గర కొన్ని తక్కువ వచ్చి ఉంటాయి, ఓట్లు గుర్తుపెట్టుకోండి. మీరు పిచ్చేసికి పోవద్దు. ముందు మీరే ఎవరు పార్టీలోకి వచ్చినా ముందు కష్టపడి 5 సంవత్సరాలు సునీల్ కుమార్ కోసం ఎవరు కష్టపడ్డారో వాళ్ళకే ప్రాధాన్యత. అదే దాంట్లో రెండో మాట కూడా లేదు. వచ్చిన వాళ్ళకి రెండో ప్రాధాన్యత, వచ్చే రాబోతే దాంట్లో లేదు, అది మాత్రం గ్యారెంటీ. కాబట్టి ఖచ్చితంగా మీ గ్రామాల్లో కూడా ఆహ్వానించి మనం స్థానిక సమస్య ఎలక్షన్స్ లో మళ్లీ తెలుగుదేశం పార్టీ మొత్తం ఇక్కడ గెలవాలా. సర్పంచ్లు గెలవాలా, ఎంపీటీసీలు గెలవాలా, జెడ్పీటీసీ గెలవాలా, ఎంపీపీ అవ్వాలి మనం. అది గుర్తుపెట్టుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే గతంలో కూడా మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ప్రజలు మెచ్చలా. మనకి వాళ్ళ తీర్పు మనకు వ్యతిరేకంగా ఇచ్చారు. దాదాపు 43,000 మైనస్ నాకు. అంటే నేను చేసిన పనులు ఎవరు చేయలే, అంత అభివృద్ధి ఎవరు చేయలే. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్సీపీలో వచ్చిన తర్వాత ఇక్కడ ఏం ఒక పని కూడా చేసిన దాఖలాలు. ఇప్పుడు మనం వచ్చాం, ఈరోజు మీ గ్రామాల్లో పనులు జరుగుతున్నాయి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో ఆయన మంత్రిత్వ శాఖలో ఉన్న ఎన్ఆర్ఐఎస్ వర్క్స్ అన్ని కూడా మీ గ్రామాల్లో, మీ మండలాల్లో ఒక్కొక్క మండలానికి 3.5-4 కోట్లతో పనులు చేస్తున్నాం ఆల్రెడీ. మళ్ళీ ఇప్పుడు 3.5-4 కోట్లతో పనులు ఉన్నాయి. దయచేసి మీరందరూ కూడా మీ గ్రామాల్లో మీరు ఎలక్షన్ లో తిరిగేటప్పుడు ఎక్కడ రోడ్డు వేస్తా ఉన్నారో అవన్నీ గుర్తుపెట్టుకుని అయ్యే పెట్టండి, కొత్త పెట్టద్దు. మీరు ఎలక్షన్ లో మనం ఎస్సీ ముందు ఎస్టీ, తర్వాత ఎస్సీ, తర్వాత బీసీ, తర్వాత ఊరు, ఎక్కడ మనం చెప్పామో నాయకులు అయ్యా మాకు రోడ్డు ఏమని చెప్పి పేదవాళ్ళు ఎక్కడ అడిగారో అది ఖచ్చితంగా పెట్టండి. అట్లాగే ఇంటర్నల్ రోడ్లు, అలాగే లింక్ రోడ్లు ఎక్కడుంటే పెట్టండి. అవన్నీ కూడా శాంక్షన్ చేసే బాధ్యత నాదని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. నేను మళ్ళీ చెప్పేదంటే గ్రామ లీడర్లు మీకు మళ్ళీ నేను చెప్తున్నా, దయచేసి మీరు అందరు తిరిగారు నాకు ఎలక్షన్. ఎందుకంటే ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరు లేరు, అందరు నాతో పాటు 5 సంవత్సరాలు అన్ని కష్ట నష్టాల్లో పాల్గొన్న వాళ్ళే మీరందరూ కూడా నా తిరిగిన ప్రకాలే. కాబట్టి మీరు మీ గ్రామాల్లో చెప్పుంటారు, మా సునీలను గెలిస్తే ఇది రోడ్డు ఇస్తానాయా, మా సునీలను గెలిస్తే ఇది వాటర్ ట్యాంక్ కట్టిస్తానాయా అని చెప్పుంటారు మీరు గ్రామాల్లో. కాబట్టి ఆ రోడ్డు అన్ని కూడా ప్రపోజల్ పెట్టండి. మళ్ళీ మీకు 3 కోట్లు అదనంగా కోటకు ఇంకో కోటి కూడా మా సర్వత్వ రెడ్డి పుణ్యాన ఇంకో కోటి కూడా ఇస్తాం, బోనస్ గా ఇస్తాం. నేను ఇన్ని రోజులు పార్టీకి దూరంగా ఉన్నాను, నాయకుడికి, కార్యకర్తలకి అందరికీ దూరంగా ఉన్నాను. కానీ ఈరోజు నాకు ఏం మనసులో లేవు. ఆయన వచ్చాడు, ఆయనతో నడవడం అనేది నాకు మెయిన్. ఇది ఇంతకుముందు కూడా చెప్పున్నాను ఆయన చాలాసార్లు. నేను ఎప్పుడు నడిచినా ఆయనతో నడుస్తా, నడవకపోతే ఇంట్లో ఉంటా. వేరే ఎక్కడ నడవను, వేరే ఎవరితో కనిపించను, వేరే ఎవరితో రాజకీయం చేయను. చేస్తే ఆయనతో చేస్తా. ఆయన కానీ నాకు అవసరం లేదనుకుంటే ప్రశాంతంగా ఇంట్లో ఉంటా, నాకు ఇబ్బంది కూడా లేదు. కానీ ఇక్కడ ఒకటే బాధ, నేను మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టా. దయచేసి మీరందరూ నన్ను క్షమించాలా. ఎందుకంటే మీకు అందుబాటులో లేకుండా పోయిన ఇన్ని రోజులు నా మిత్రులందరినీ వదిలేశా, మిమ్మల్ని అందరినీ వదిలేశా. కాబట్టి దయచేసి మీరందరూ నన్ను క్షమించండి. ప్రతి ఊర్లో, ప్రతి పంచాయతీలో నాతో బ్రహ్మాండంగా ఇప్పుడు దాకా పనిచేసిన ప్రతి లీడర్ కి పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతిసారి ఇక్కడి నుంచి మీ అందరితో కోఆర్డినేట్ చేస్తూ, ఎమ్మెల్యే గారితో ఉంటూ మీతో మళ్ళీ ట్రావెల్ చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను
ప్రెస్ మీట్ పెట్టిన రోజు కూడా చెప్పాను, ఆ దేవుణ్ణి మళ్ళీ ప్రార్థిస్తున్నాను, నాకు అవకాశం ఉంటే మళ్ళీ మీ అందరితో కలిసి పనిచేసే అవకాశం నాకు కల్పిమని ఆ రోజే అడిగాను నేను. అది పత్రికా విలేకరులకు అందరికీ తెలుసు. ఈ రోజు చెప్తున్నాను మళ్ళీ, నేను ఎప్పుడైనా సరే నా పయనం ఎమ్మెల్యే గారితో, అది లేని రోజు నేను రాజకీయాల్లో ఉండను. ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పుడు చెప్తాను ఆ మాట. నేను వేరే పార్టీలో పోతానని, నేనేదో మారిపోతానని ఏదేదో ప్రచారం చేశారు. ఈ ప్రచారాలన్నీ నమ్మొద్దు. మా మధ్యలో ఒకటి అరా, నా మిత్రులైతే ఏమి, మా ఎమ్మెల్యే గారితో ఒకటి అరా కొన్ని అభిప్రాయ భేదాలే, అంతేగాని ఏ విధమైన మా మధ్యలో ఏ విధమైన లేవు. ఏదో బయట వాళ్ళు ఏదేదో మాట్లాడారు, అవన్నీ పట్టించుకోబాకండి. ఇక్కడి నుంచి మేమందరం కలిసి పనిచేస్తూ ఎమ్మెల్యే గారితో, ఎమ్మెల్యే గారి వెంట మేము ముందుకు పోతామని తెలియజేస్తూ, నేను అదే విధంగా ఆ రోజు ప్రెస్ మీట్ లో పెట్టిన, నేనైతే యాక్చువల్ గా అయితే చెప్పాలా, నేను మీకు ఇచ్చిన దీంట్లో రాజీనామా ప్రసక్తి రాలేదు, అయినా చెప్తున్నాను, నేను రాజీనామాను ఉపసంహరించుకుంటాను. నేను యాక్చువల్ గా ఆ రోజు చెప్పింది నా బాధ్యతల్ని తప్పకుండా అన్నాను. కాబట్టి ఇక్కడి నుంచి మళ్లీ బాధ్యతలు తీసుకుంటా, ఎమ్మెల్యే గారితో నడుస్తా.